హాయ్ గైస్, ఇప్పుడే భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా అంతా కూడా కామెడీ 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 అన్నమాట. ఇంకా స్టోరీ లాజిక్స్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఈ సినిమా మీకు అంత నచ్చకపోవచ్చు, కానీ కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం రవితేజ గారిని ఎక్స్పెక్ట్ చేయని ఆ కామెడీ రేంజ్ అయితే సినిమాలో ఉంది. ముఖ్యంగా రవితేజ గారు, సత్య గారు, సునీల్ గారు ఆ ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో పెట్టారు. కామెడీ లెవెల్లో మాత్రం అలా ముగ్గురు కామెడీ సూపర్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మీరు పడి పడి నవ్వుతారు, మామూలుగా కూడా నవ్వరు. దానికి తోడు బీజిఎం, ఆ భీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా కొత్తగా ఇచ్చింది. నిజంగా భీమ్స్ అయినా ఇచ్చింది అంత విధంగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా మనకు మరీ అంత బోర్ అనిపించలేదు. సినిమాటిక్ గా ఇది అలాగే వెళ్ళిపోతే రామరామన్ అయితే కొరియోగ్రాఫర్ డాన్స్ పరంగా అయితే మాత్రం అదే బాగా నచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ లో కార్తీక దీపం అనే రిమిక్స్ సాంగ్, కొన్ని మీమ్స్ రిమిక్స్, అది డీజే ట్రాక్ ఉంటుంది. ఒక 3 minutes 4 minutes ఉంటుంది. ఆ డీజే ట్రాక్ అయితే మాత్రం అది ఐమాక్స్ అవును, సింగిల్ థియేటర్ అవును, అదైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎంజాయ్ చేశారు జనాలు కూడా. సో ఓవరాల్ గా నాకైతే మాసివ్ గా మహారాజ్ కి మాస్ కి హిట్ రావచ్చు, క్లాసిక్ గా హిట్ గా చెప్పుకోవచ్చు అండి. గత సినిమాలతో పోల్చి బెటర్ మూవీ, అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి అబవ్ యావరేజ్ మూవీగా అనిపించవచ్చు. బట్ ఫ్యామిలీస్ కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా కామెడీగా బాగా నవ్వుకుంటారు. సినిమాకి ఎటెండ్ వంగరగా లేదు, ఓవరాల్ డైలాగులు లేవు. కామెడీ పరంగా అయితే మాత్రం సత్య గారు మాత్రం సూపర్ అండి. సత్య గారి కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది సినిమాలో. రవితేజ తర్వాత ఆయన చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆయనది అనమాట. ఇంకా సునీల్ గారు కూడా ఫస్ట్ హాఫ్ లో మనకి చాలా అంటే చాలా నవ్విస్తారు. సో నాకైతే ఎంజాయ్ చేసి వచ్చానండి సినిమా. నేను పెట్టిన డబ్బులకి న్యాయం చేసింది. ఇది సూపర్ బ్లాక్ బస్టర్ అని కానీ కాకుండా ఫ్యామిలీని తీసుకెళ్లి 1-2.5 గంటలు బాగా నవ్వుకుని బయటకు అయితే వస్తారు. అంటే సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్లెస్, కొన్ని బోర్ సీన్స్ ఉన్నాయి. అవి పెద్దగా పట్టించుకోరు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కామెడీని చూసి. సో ఓవరాల్ అయితే ఫ్యామిలీని తీసుకెళ్లి హ్యాపీగా నవ్వుకుని అయితే రావచ్చు అన్న. థ్యాంక్ యూ.